ఇలా జంజీలు అందరూ కలిసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మెడలు వంచి ఇలా మన ఎవరైతే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే తీసుకొచ్చారు అవి బరాబర్ ఇలా రాష్ట్రంలో కూడా అడుగుతారు కదా. ఇవాళ సీజేపీ ఇక్కడికి వస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు అంత అధ్వానమైన పరిస్థితిలో ఏ కేసులో దొరికాడు అందరికీ తెలిసిన విషయం, సమాజం అంతా చూస్తున్న విషయం. 9 రోజుల తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారు, ఇమీడియట్గా 30-40 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది. ఎట్లా ఈ సమాజంలో ఉంటుండో ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ సొసైటీ అడుగుతా ఉంది. సీజేపీ వస్తే గానీ మీరు యాక్టివ్ ఉండలేదు. ఎవరండి మేము కాకపోతే ఎవరు ఫైట్ చేసిర్రు? ఇవాళ రాష్ట్రంలో మేమే కదా ఫైట్ చేసింది. కేవలము బండి సంజయ్ గారు కానీ వాళ్ళ కుమారుడి మీద జరిగిన ఒక ఆడపిల్లకు ఒక మైనర్ బాలిక మీద జరిగిన ఘటన మీద ఫస్ట్ స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక వృత్తిలో ఉన్నారు కాబట్టి, ఆయనకు పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు ఇంతకుముందు కాబట్టి, ఆయనకు సెక్షన్లో అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ముందుండి మరీ నడిపించిన పరిస్థితి మనం చూసినాము. ఇవాళ కేంద్రం ఇచ్చిన పదవిలో ఉండి బండి సంజయ్కు అంటే ఏ మొహం పెట్టుకొని ఇవాళ పదవిలో ఇంపార్టెంటా అండి? ఇలా 10 మందికి సమాజంలో తిరిగే వ్యక్తి, ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చేస్తారు హైదరాబాద్లో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తారు? ఇలా సమాజంలో ఇప్పుడు జంజీలు అంటే అక్కడెక్కడ ఢిల్లీలో కాదు, ఇలా రేపు గల్లీలో కూడా చేస్తారు. రేపు చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ధర్నాలు చేస్తే ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందండి? ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి అంటాడు, ఎవరండి? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. అక్కడైతే లాఠీ చార్జీలు చేసిరాయా, ఇక్కడైతే కాల్చి చంపేస్తారు, ఇక్కడైతే లాఠీ చార్జీలు వేసిరాయా, అక్కడైతే కాల్చి చంపేస్తారని ఓడంటాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో బాయిలవాడు జావురి ఇంత ఇంటిందాడి జావురు కానీ నేనైతే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఈయనే బండి సంజయ్ గారు ఏమంటా ఉన్నారు? పేపర్ అంటే లీకులు అయితే ఉంటాయి, ఏదో ఏ ప్రభుత్వం ఉన్న పేపర్ లీకులు అయితే అని చెప్పి అంటే సిల్లిగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం ఈ నాయకులు అని చెప్పేసి అలా జంజీలు అందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. రేపు మళ్ళా తెలంగాణలో ఏకమవుతారు. తెలంగాణలో తరిమి కొట్టేది ఎవరండి? కేంద్రం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని కేంద్రం మోసం చేసింది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎవరిని తరిమి కొడతారు మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడు మేము చెప్పబోయేది ఒకటే అండి, ఏది ఏమైనా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసు బీజేపీ కేల్కతం, అది గతం. ఇప్పుడు భవిష్యత్తు బీఆర్ఎస్ దాన్ని ఇలా యావత్ తెలంగాణ ప్రజలు జంజీలందరూ కూడా మరి కేటీఆర్ గారి వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా మన ప్రాంతం కోసం మన ప్రాంతం మన ప్రాంతం బాగు కోసం కొట్లాడేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నారు అంటున్నారు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీ హయాంలో స్వయంగా కేటీఆర్ గారే పేపర్లు అమ్ముకున్నారు అంటున్నారు. అవన్నీ ఇప్పుడు వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారండి. సరే, ఏదో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు కొంత బాధ్యత వహించాల్సి ఉంటుంది. సరే, అది మంచైనా చెడైనా ప్రకృతి సహకరించినా సహకరించకపోయినా ఏదేం జరిగినా కూడా కొంత బాధ్యత వహించి ఉండాలి. కాబట్టి ప్రజలు కొంత నమ్మి మరి ఇలా ప్రజల్ని కూడా కొంతమంది నిరుద్యోగులను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డు పెట్టుకొని అలివి కానీ హామీలు ఇచ్చింది, దొంగ మాటలు చెప్పించింది, వాళ్ళకు బస్సులు ఇచ్చి ఊరు తిప్పి ఇలా ఎట్లా మా మీద అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి ఇలా పదవిలోకి వచ్చారు. మరి ఇలా మళ్ళా వీళ్ళతో తిరిగిన నిరుద్యోగులే వీళ్ళతో ఇబ్బంది పాలై వీళ్ళతో కాదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మళ్ళీ కేసీఆర్ గారు ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది, ఈ సోదిగాలం బట్టి కాంగ్రెస్ వాళ్ళతో తిరిగి మేము నష్టపోయినామని చెప్పి ఇలా మరి వాళ్ళందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు తిరుగుతూ ఉన్నారు? కాంగ్రెస్తో పనిచేసిన ఆ నిరుద్యోగులే, కాంగ్రెస్తో పనిచేసిన వాళ్ళే మేము మోసపోయినాం, వాళ్ళు చెప్పిన కలిబోలి మాటలు విన్నాం, మేము మోసపోయినాం, వాళ్ళు మమ్మల్ని మోసం చేసారు, వాళ్ళు పదవులు దక్కించుకున్నారు కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, పదవులు ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ కూడా మళ్ళీ విలవెల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తలేమా? దిల్సుఖ్నగర్ సాక్షిగా చూస్తలేమా? అశోక్ నగర్ సాక్షిగా చూస్తలేమా? వీళ్ళకంతా తెలియదు. వాళ్ళందరూ ఇంకా ఉద్యమాలు చేస్తున్నారంటే కారణం ఆ రోజు పేపర్ లీక్ ఇష్యూలు 1-2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా కారణమే కదా. గతం అయిపోయిందండి. ఇప్పుడు యజమానం మనం గతం పెట్టుకోండి. ఇవాళ మీరు ఏదో బాగు చేస్తారని మేము ఓడిపోయినాము, మమ్మల్ని ఓడించిరు. సరే, కొంత కాళేశ్వరం ద్వారా ఇప్పుడు మనం ప్రకృతి సహకరించలేదు, ఎలక్షన్స్ మూమెంట్నే కాళేశ్వరం కూడా కుంగింది, దాని ఎఫెక్ట్ ఇంకో ఎఫెక్ట్ 1.1 మెజారిటీతో మనం ఓడిపోయినాము. ఇలా మీకు ప్రభుత్వాన్ని కట్టబెట్టిన ప్రజలు. ఆ బీజేపీ వాళ్ళకి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ వాళ్ళకి కూడా 8 మంది ఎంపీలు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అది బీఆర్ఎస్ న్యూస్ అని చెప్పి వాళ్ళు ట్వీట్ చూడండి. పోక్సో కేసు ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కూడా వెంటనే రాజీనామా చేయాలి. అది నిన్న చేసిన పోస్ట్, అంటే సీజేపీ ప్రొటెస్ట్ తర్వాత నుంచి చేసిన పోస్ట్. ఇంకోటి కూడా ఉంది, అది కంటిన్యూ విత్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీతో కూడా వాళ్ళు వివరిస్తున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ కావాలి. రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన యూత్ డిక్లరేషన్ అన్నారు, ఆ యూత్ డిక్లరేషన్ నెరవేర్చలేకపోతున్నారు, ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చారు. సీజేపీ కూడా ప్రొటెస్ట్ చేయాలంటున్నారు. పాపం వీళ్ళు కళ్ళగంటున్నారు. సీజేపీ వాళ్ళు అది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రజా వ్యతిరేకంగా పాలిస్తుంటే వ్యంగ్యంగా పెట్టినటువంటి పార్టీ. అంతేగాని చక్కగా పరీక్షలు పెట్టి గ్రూప్ 1 పరీక్ష 14 ఏళ్ల పరీక్షను కేసీఆర్ వల్ల కాకపోతే రేవంత్ రెడ్డి చక్కగా పరీక్ష పెట్టి ప్రతిభావంతులైన మట్టినో మాణిక్యాలకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చాడు. అందుకు సీజేపీ వస్తుందా?
కాబట్టి మేమేమంటున్నామంటే వాస్తవంగా ఏంటంటే దొంగ నడిచినట్టుంది. దొంగతనం 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా గురుకులాల కార్యదర్శిగా ఉండి దోచుకోండో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అసలు ఈ ట్వీట్ చేసే నైతిక అర్హత లేదు. అదేవిధంగా కేసీఆర్ పార్టీ ఇవాళ చూద్దాం కాళేశ్వరం పైన సిబిఐ విచారణ అని చెప్పి సెప్టెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది. ఇవాళ 1,00,000 కోట్ల ప్రాజెక్టే, అందులో 50,000 కోట్లు జరిగిందా, 70,000 కోట్లు జరిగిందా, లేదంటే 20,000 కోట్లు జరిగిందా తేల్చాల్సింది సిబిఐకి అప్పచెప్పి సంవత్సరం అవుతుంది. కాబట్టి సిజేపీ పార్టీ అవినీతి పైన సిబిఐ విచారణ వెంటనే జరిపి అసలు నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి సిజేపీ వాళ్ళు రావాల్సింది నిజంగానే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పదే మొత్తుకుంటాడు. అప్పుడు తెలుసు అసలు రంగు ఏందో, అసలు దొంగలు ఎవరు, తెలంగాణ 4 కోట్ల మంది దోచుకుంది ఎవరు తెలుస్తుంది. కాబట్టి మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను మాట్లాడడం లేదు, నీకు హక్కు లేదు. నువ్వు మాట్లాడేటప్పుడే మాట్లాడలేదు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. పద్ధతి సభ్యత నేను చెప్పిన తర్వాత అడగమండి. నీకు చేత కాలేదు, నేను చెప్పేది వెళ్ళావు. తెలంగాణ సమాజం మొత్తానికి నేను చెప్పేది అర్థమైంది కాబట్టి వీళ్ళ భాగవతం బయటపడింది కాబట్టి వీళ్ళు అడ్డుపడతారు. బీజేపీ కిషోర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు అడ్డుపడలే, ఈయన మాట్లాడినప్పుడు అడ్డుపడలే. సభ్యత చూస్తారు కదా. నువ్వు తర్వాత చెప్పు. ఇప్పుడు సభ్యత కాదని చెప్తాను, సభ్యత కాదు ఇది. మీ ఆర్టీవీ సాక్షిగా నేను ఒక సవాల్ విసురుతున్నా. ఈయనకు కానీ రేవంత్ రెడ్డి గారు అనని మాటలు అన్నట్లు వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసే వెధవలు కృత్రిమ నిరుద్యోగ నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకు ఆశపడి ఇవాళ కృత్రిమ నిరుద్యోగ ఉద్యమాన్ని సృష్టి కృత్రిమ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎంట్రీని దాగి చావమని ఎక్కడ ఏ నిరుద్యోగాలే ఏ ప్రజలను అనలేదు. దమ్ముని నిరూపిస్తారా? మానవతరాయి దేనికని సిద్ధం, దమ్ముంటే నిరూపిస్తారా అని అడుగుతున్నా. దానికి సమాధానం 100%. 60 ఎక్కడ వస్తుందండి? సిజేపీ పార్టీ లీకులు జరిగితే రావాలి. గ్రూప్ 1లో లీకులు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళ వల్ల కాలేదు, అప్పుడు సిజేపీ పార్టీ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే సిజేపీ పార్టీ పాత్ర ఊహించి ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది, రేపు బీజేపీ ప్రభుత్వం ఓడిపోతున్నట్టు కారణం ఏంది? ఈ లీకులే. ఇక్కడ లీకులతో వీళ్ళు ఓడిపోయారు, ఇప్పుడు రేపు లీకులతో వాళ్ళు ఓడిపోతున్నారు. మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతుంది. మధ్యలో కల్పించుకోవాలి. మధ్యలో కల్పించుకోవాలి. సభ్యత కాదు ఇది, ఇది సభ్యత కాదు, సభ్యత కాదు, సభ్యత కాదు, సభ్యత కాదు, సభ్యత కాదు, ఇది సభ్యత కాదు. వీళ్ళ కృత్రిమ ఉద్యోగం కాకపోతే వీళ్ళకి దిక్కు లేక బాలకృష్ణ ఏమండు, మేము ఉద్యమం చేస్తే రైతులు రావట్లే, 4-5 రైతులు ఉంటున్నారు, మొత్తం మా వాళ్ళే, అందుకే రైల్వే పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ తగలబెట్టండి, వీళ్ళ ఉద్యమం అట్లా. అదేవిధంగా నిన్న నిరుద్యోగులు ఎవరు వచ్చారండి? ముక్కు పచ్చలారని ఇంటర్మీడియట్ పిల్లగాలను తీసుకొస్తారండి మీటింగ్లకి. వాళ్ళే చెప్తున్నారు, మాకేం తెలుసు, మేము వచ్చినాం, నీకు వయసు ఉందా అంటే మాకు వయసు లేదు, మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్తున్నారు. అంటే జనం లేకపోతే ఆ జనానికి ఒక రంగు వేసి కొంతమంది పెయిడ్ బ్యాచ్ని అక్కడ పెట్టుకొని డయాస్ మీద పెట్టుకొని ఎవడైనా గొంతు కోసిన దగ్గర పోతారండి ఎవరన్నా? ఎవరు క్షమాపణ? ఏం క్షమాపణ? తప్పు చేసి ఎంతమందిని పొట్ట పెట్టుకున్నారు వీళ్ళు. దాదాపు నేను చెప్తా, బోడా సునీల్ నాయక్ లైవ్ వీడియో ఉన్నది. ముత్యాల సాగర్ నా చావుకు కేసీఆర్ కరోనా కారణమని రైలుకు ఎదురుగెళ్ళి చచ్చిపోయాడు. అదే విధంగా మన్నేపు రామకృష్ణ నారాయణఖేడ్ ప్రవళిక చనిపోతే కేటీఆర్ ఏం మాట్లాడిండండి? ఆమెది చావును వక్రీకరించాడు, ప్రేమ వ్యవహారం, అసలు ఆమె అభ్యర్థే కాదన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళను ఏ విధంగా